హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్కి సబ్స్క్రైబ్ కాని వాళ్ళు సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే మరిన్ని లేటెస్ట్ రెసిపీస్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. నమస్తే, టేస్టీ వంటలకి స్వాగతం. ఇవాళ టేస్టీ వంటలలో బొబ్బర్ల రసం లేదా అలసందల రసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేర్చుకుందాం. సరే, మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా. 1 కప్ బొబ్బర్లు, చింతపండుని మీడియం సైజ్ లెమన్ అంతా తీసుకొని వాటర్లో నానపెట్టుకోవాలి. 2 మీడియం సైజ్ టమోటోలు, 3 స్పూన్లు రసం పౌడర్, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1 లేదా 2 ఎండుమిర్చి, 5 లేదా 6 వెల్లుల్లి రెబ్బలు, సాల్ట్ రుచికి సరిపడా, కరివేపాకు, కొత్తిమీర అండ్ 2 స్పూన్లు వంట నూనె. ఇప్పుడు బొబ్బర్ల రసం తయారీ విధానం చూద్దాం. ఇక్కడ చూపిస్తున్నవి బొబ్బర్లండి. నేను బ్లాక్ అలాగే మెరూన్ కలర్లో ఉండే 2 రకాల బొబ్బర్లను కలిపి తీసుకున్నాను. ఇవి మీకు అవైలబుల్లో లేకుంటే బయట షాప్స్లో ఓన్లీ వైట్ కలర్లో ఉండే బొబ్బర్లు దొరుకుతాయండి. వాటితో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు బొబ్బర్లను ఒక బౌల్లో వేసి అందులో వాటర్ వేసి 1 లేదా 2 సార్లు శుభ్రంగా కడిగి వాటర్ వంపేసుకోవాలి. తర్వాత అందులోనే మళ్ళీ వాటర్ వేసి 5-6 గంటల పాటు నానపెట్టుకోవాలి. 6 గంటల తర్వాత చూడండి, బొబ్బర్లు చక్కగా నాని ఉబ్బాయి. ఇప్పుడు వీటిని ఒకసారి కడిగి ప్రెషర్ కుక్కర్లో వేసుకోండి. తర్వాత అందులో బొబ్బర్లకి సరిపడా సాల్ట్ అలాగే బొబ్బర్లు మునిగే వరకు వాటర్ వేసి మూత పెట్టి 5 లేదా 6 విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ప్రెషర్ అంతా పోయాక మూత తీసి చూద్దాం. చూడండి, బొబ్బర్లు చక్కగా ఉడికాయి. ఇప్పుడు బొబ్బర్లలో ఉండే వాటర్ని వేరొక గిన్నెలోకి వంచుకోవాలి. చూడండి, ఈ బొబ్బర్ల వాటర్తోనే మనం రసం చేసుకుంటామండి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకోండి. తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని పిసికి రసం తీసుకోవాలి. ఇప్పుడు చింతపండు రసంని పక్కకు తీసుకున్న బొబ్బర్ల వాటర్లోకి చేతిని అడ్డుపెట్టి రసం వడపోసుకొని అంతా కలిసేలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత మిక్సీ జార్లో 1/2 కప్ ఉడికించుకున్న బొబ్బర్లను వేసి మూత పెట్టి అవసరమైతే కొద్దిగా వాటర్ వేసి ఈ విధంగా మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పాత్ర పెట్టి అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసి వేడి చేసుకోండి. ఆయిల్ వేడయ్యాక ఆవాలు జీలకర్ర వేసుకోండి. ఆవాలు జీలకర్ర చిటిపటలాడాక కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసి దోరగా వేయించుకోవాలి. వెల్లుల్లిని ఈ విధంగా కొంచెం కచ్చాపచ్చాగా దంచి వేసుకుంటే రసంకి మంచి ఫ్లేవర్ అండ్ టేస్ట్ వస్తుంది. చూడండి, వెల్లుల్లి రెబ్బలు చక్కగా వేగాయి. ఇప్పుడు అందులో కట్ చేసుకున్న టమోటో ముక్కలు, పసుపు అలాగే కొద్దిగా సాల్ట్ వేసి అంతా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు అందులో ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసి మిక్స్ చేసుకోండి. తర్వాత మూత పెట్టి 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో టమోటో ముక్కలను మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి కలుపుకుందాం. చూడండి, టమోటో ముక్కలు మగ్గి మెత్తగా అయ్యాయి. ఇప్పుడు అందులో 1 స్పూన్ రసం పౌడర్ వేసి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. రసం పౌడర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకోవాలి అంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ పెట్టామండి, ఒకసారి ఓపెన్ చేసి చూడండి. ఇప్పుడు గుత్తికర్రతో లేదా గరిటెతో మెత్తగా ఎనుపుకోవాలి. తర్వాత చింతపండు రసం కలుపుకున్న బొబ్బర్ల వాటర్ని పాత్రలో వేసుకోవాలి. ఇంకా ముందుగా మిక్సీ పట్టుకున్న బొబ్బర్ల పేస్ట్ని పాత్రలో వేసుకోవాలి. అలాగే రసం పౌడర్, పులుపుకు సరిపడా వాటర్, రుచికి సరిపడా సాల్ట్ వేసి బొబ్బర్ల పేస్ట్ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా బొబ్బర్లను పేస్ట్ చేసి వేయడం వలన రసం కొంచెం చిక్కగా ఉంటుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూడండి, బొబ్బర్ల పేస్ట్ ఎక్కడా ముద్దగా లేకుండా అంతా బాగా కలిసింది. రసం కొంచెం పులుపు ఉందండి, సో ఇంకొన్ని వాటర్ వేసి మిక్స్ చేస్తున్నాను. మీరు మీ పులుపుకి తగ్గట్టు వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోండి. ఇందులో కారం వేయాల్సిన అవసరం లేదండి.
నేను రసం పౌడర్ని ప్రిపేర్ చేసేటప్పుడు అందులో ఎండుమిర్చి కూడా వేసి ప్రిపేర్ చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి రసం తెల్లే వరకు మరిగించుకోవాలి. చూడండి రసం లైట్గా నురగలు వస్తుంది కదా. ఇప్పుడంతా ఒకసారి కలుపుకొని రసంని తెల్లించుకోవాలి. చూడండి రసం బాగా తెల్లుతుంది. ఇప్పుడు చివరగా తరిగిన కొత్తిమీర వేసి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. మీరు రసంని వేసుకునేటప్పుడు ప్రతిసారి రసంని కిందికి పైకి కలుపుకొని రసంని అన్నంలో వేసుకోండి. ఎందుకంటే బౌల్ అడుగు భాగంకి బొబ్బర్ల పేస్ట్ అంతా వెళ్ళిపోతుంది, పైన ఓన్లీ వాటర్ కంటెంట్ ఉంటుందండి. సో రసం వేసుకునే ముందు రసంని కిందికి పైకి కలుపుకొని రసం వేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీ అండ్ హెల్దీ బొబ్బర్ల రసం రెడీ అయింది. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.